హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన గార్డెన్లో ఈరోజు చిన్న హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గార్డెన్లో రెడ్ తోటకూర విత్తనాలు అనమాట. సీడ్స్ కూడా కొద్ది వరకు కలెక్ట్ చేశాను. గివ్ కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. కొన్ని సీడ్స్ మనము కలెక్ట్ చేసిన తర్వాత వాటి పొట్టులో ఉంటుంది కదా, అదంతా వేస్టేజ్ అంతా ఇక్కడ వేసాను అనమాట. వీటి ద్వారా కూడా మనము లీఫ్ వెజిటేబుల్ హార్వెస్ట్ చేస్తూ కొన్ని సీడ్స్కి అనేది అలాగే వదిలేసి వీటిలో కూడా సీడ్స్ అనేది నేను కలెక్ట్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా మనము ఈరోజు వీడియోలో హార్వెస్ట్కి స్టార్ట్ చేసేద్దామండి. హార్వెస్ట్కి వెళ్దాము. మన గార్డెన్ అయితే చాలా బాగుందండి. మన గార్డెన్లో లాంగ్ బ్రింజలు చాలా వచ్చాయన్నమాట. వాంగి బాత్ చేసుకోవాలని చెప్పేసి నేను మా డాటర్ హార్వెస్ట్ చేయాలని పైకి వచ్చానమాట. ఇది కచ్చేమా? ఓకే, చూపించు. కాయ చూపించాలా? వంకాయ చూడండి, చాలా హెల్తీగా వచ్చాయన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ గుత్తులుగా వచ్చాయన్నమాట. ఇలా మనం అది కూడా హార్వెస్ట్ చేయి. అక్కడ లేతది ఉంది, దాన్ని కచ్చేద్దు, పక్కన కచ్చేయాల నీట్గా సైడ్కి, దాని అట్లా. ఓకే, మనం ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి కొత్త చిన్న పిందులన్నీ మళ్ళీ హార్వెస్ట్కి అనేది వస్తాయన్నమాట. సో మనము హార్వెస్ట్కి దాంట్లోకి పడిందా? ఓకే, అక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను కట్ చేస్తాను, పట్టుకోమా. ఇది పట్టుకో అట్లా పట్టుకో. అది కూడా ఓకే. ఇవి రెండు ఉన్నాయి, అవి వద్దులే, మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నాం, అన్నీ వేస్ట్ అయిపోతాయి. చూసారా, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే అటుపక్క కూడా ఉన్నాయి. అవన్నీ సీడ్స్కి వదిలేసాను. గివ్ అనౌన్స్మెంట్ చేస్తాం కదా. తర్వాత చూడండి, ఇలా పిందెలు కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి అనేది వస్తాయన్నమాట. అటుపక్క ఒకటిందమ్మా. ఇవన్నీలే అటుపక్క రాపు, నువ్వు అటుపక్క రాపు. మీరు కూడా మళ్ళా గార్డెన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం మొక్కలు పెంచుకున్నట్లయితే మనకి మొక్కలు అనేది చాలా మనకి ఇది అనేది ఉంటుంది అనమాట. పట్టుకోది. ఓకే, ఏడు ఒకటి పెద్దది. ఇటు చాలా ఉన్నాయి చూడండి. ఒకటే ఇది ఒకటి పెద్దది. పట్టుకో, చూడు. ఓకే, ఎన్నైనా చూడు. అట్రా, ఇది అలాగే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి సీడ్స్కి అలాగా అదే హార్వెస్ట్ చేద్దాం. పట్టుకో, నువ్వు చెయ్యి భద్రమా. లాగా వచ్చేస్తుంది. ఇంకా ఇటుపక్క ఉన్నాయండి. ఇటుపక్క రా, ఇట్లా రా. మన తోటలో చూడండి నిమ్మ పళ్ళు ఎలా ఉన్నాయో. ప్రతిదీ కూడా అంతేనండి. మనము ఒక చెట్టు నాటి దానికి పోషకాలు ఇచ్చి వాటర్ ఇచ్చినట్లయితే అది తర్వాత మనకు కూడా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. ఇటుపక్క రామా, ఇటుపట్టుగా. ఇది ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా. అన్నీ హార్వెస్ట్ చేద్దామా? ఇడతా పట్టుకో. ఓకే, ఇది పెద్దది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సీడ్స్కి వదిలేసాను. ఇది పట్టుకో. చూడండి, 1/2 kg వరకు వచ్చాయి అనమాట మన తోటలో. ఇంకా ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాము రండి. 10 ఉన్నాయా? ఇటుపక్క కూడా ఉన్నారా అండి. చూడండి, మన గార్డెన్ అయితే ఇలా ఉంది. ఏమా డ్రాగన్ ఫ్రూట్ చూడండి, స్టార్ట్ అయింది. ఇప్పుడు వస్తాయమ్మా, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మొక్కలు పెంచండి ఫ్రెండ్స్. మీరు కూడా మొక్కలు పెంచినట్లయితే మనకి పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇది పట్టుకో. ఈ రెండు ఇటుపక్క ఉన్నాయి, చేత పట్టుకో. రెండు పట్టుకున్నావా?
చూపి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒక కేజీ ఉన్నాయా? కేజీ ఉన్నాయా? ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా చూడండి, మనం కనపడలేదు. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. 1 కేజీ పైన ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్నో హార్వెస్ట్ చేసుకోవచ్చండి మన గార్డెన్ ఉన్నట్లయితే. ఈ హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూపించమా. అన్నీ అయితే హార్వెస్ట్ చేసామన్నమాట ఈ వీడియోలో. మన గార్డెన్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనము ఒక మొక్కను పెంచి వాటిని మనం సర్వే చేసుకుంటే ఆ మొక్క అనేది మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అదేవిధంగా ఫలితాన్ని కూడా ఇస్తుంది అనమాట.